చేస్తుంది ప్రకృతి, వాళ్ళ అమ్మాయి, 3rd జనరేషన్ నిర్మాతగా. ఆ అమ్మాయి కూడా చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తన పేరుతో వస్తున్న ఈ మొట్టమొదటి చిత్రం నాలో ఒకడు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ చిత్ర యూనిట్ అందరికీ ప్రత్యేకంగా ఈనాటి హీరో సంతోష్ నారాయణ గారు ఈ సినిమా మ్యూజిక్కి ఎంత ఆయన మనసు పెట్టి ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చారనేది నేను ఒరిజినల్ సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు. అంత కష్టపడి ఆయన పనిచేశారు. సినిమా ఆయన కష్టం తీసిపోదు, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది. నా ఆశీస్సులు ఆయన కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ చిత్ర యూనిట్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ముందు నుంచి కూడా ఇక్కడ జరిగే ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఆనందిస్తున్నారు రామ్ సత్యనారాయణ గారు. వారి అమూల్యమైన పదాలని మేము వినాలనుకుంటున్నాం. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కల్పన మేడం గారు చాలా సినిమా పరిశ్రమకి ఎంతో కావాల్సిన మనిషి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నిర్మాత, ఆవిడ నిర్మాత, మళ్ళీ వాళ్ళ అమ్మాయి నిర్మాత, ఫ్యామిలీ మొత్తం సినిమా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమా రిలీజ్కి ముందే కల్పన గారికి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉండి ఈ సినిమాను కొన్నారు. చాలా ఆనందం. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో సూపర్ డూపర్ హిట్, తమిళ్లో హిట్, తెలుగులో కూడా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకంటే సిద్ధార్థ గారికి ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఒక సినిమా ఒక హీరోకి ఎంత ముద్రేస్తుందంటే, ఎవరు మాట్లాడుకున్నా ఈ బొమ్మరిల్లో నువ్వు ప్రకాష్ రాజులో ఉన్నావు లేదా బొమ్మరిల్లో సిద్ధార్థలా మాడుతున్నావు అనే అంత గొప్ప పేరుని సంపాదించుకున్నటువంటి సినిమా బొమ్మరిల్లు. ఆ బొమ్మరిల్లో హీరో మన సిద్ధార్థ గారు యాక్ట్ చేయడం, తెలుగింట్లో ప్రతి ఇంట్లో కూడా ఆ అబ్బాయి మన అబ్బాయి అన్నట్టుగా ఉంటారు. అటువంటి హీరో నాలో ఒక్కడో సినిమాలో ఆయన ఇంతకుముందు 20 years 15 years కింద ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి యంగ్ డైనమిక్ హీరో కాబట్టి సిద్ధార్థ్ గారికి ఈ సినిమా మరొక సక్సెస్ ఆయన అకౌంట్లో ఉంటుంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రకృతిని కూడా అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఇక్కడ యువ హీరోలు ఉన్నారు, వాళ్ళకు ఒక చిన్న సలహా. అంటే గతలో నేను తీసిన పెద్దింటల్లుడి సినిమా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. అప్పటికే ఆయన అల్లుడు గారు అనే సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే, అప్పటికి నేను తమిళ్లో ఇది సూపర్ హిట్ అయిన సినిమా నడిగన్ అనే సినిమా రైట్స్ తెలుగు రీమేక్ చేస్తూ సుమన్తో ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మోహన్ బాబు గారు నన్ను పిలిచి, ప్రసాద్ ఆ సినిమా నువ్వు కొన్నావంట, ఆ సినిమాలో నేను చేస్తానన్నారు. అది నేను సుమన్తో అనౌన్స్ చేశాను సార్ అన్నాను. నువ్వు సుమన్తోనే తీయి, కానీ నేను ఆ గౌండ్రమణి వేసిన వేషం వేస్తానని చెప్పానని. అంటే ఊరుకోండి సార్, జోక్ వేస్తున్నారు మీరు, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మీకు నేనే దొరికానా జోక్ వేయటానికని. అంటే కాదు ప్రసాద్, నేను సీరియస్గా చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ నేను అంటే అప్పటికి ఆ క్యారెక్టర్ కోసం నేను బ్రహ్మానందం గారు అని అనుకున్నాను. అంటే అలాంటి క్యారెక్టరు, హీరోతో ప్యారలల్గా ట్రావెల్ అయ్యే క్యారెక్టరు, అంత మంచి క్యారెక్టర్, పేరున్న క్యారెక్టరే. కానీ మోహన్ బాబు గారు ఒక అల్లుడు గారు లాంటి సినిమా సూపర్ హిట్ తర్వాత నాకు అవకాశం ఇచ్చారంటే, ఆయన హీరో ఇమేజ్ ఏం తగ్గల, కొంచెం పెరిగిందే కానీ తగ్గల. ఆ తర్వాత ఇంకా ఎన్నో మెట్లెక్కి చాలా పెద్ద హీరో అయ్యాడు. ఆయన మహా గొప్ప నటుడు అయ్యాడు. అలాగే మోహన్ బాబు గారి అడుగుజాడల్లో వాళ్ళ హీరోలు కూడా ఒకళ్ళ సినిమాలో ఒకళ్ళ క్యారెక్టర్లో చేసి ఆ సినిమాకి వెయిట్ ఇస్తే వాళ్ళ వాల్యూ ఏం తగ్గదు. సిద్ధార్థ గారి సినిమాలో నాని చేయొచ్చు, నాని సినిమాలో సిద్ధార్థ చేయొచ్చు. అల్టిమేట్గా ఒక ఇండస్ట్రీకి ఒక హెల్దీ ట్రెండ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నాది ఒక చిన్న కోరిక. చాలా సంతోషం సార్, నిజంగా చాలా ప్రెషియస్ టైంని ఈరోజు మాతో స్పెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి ఇప్పుడు శశాంక్ వెన్నెలకంటి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీలోని మరొక వ్యక్తిని కూడా మాకు పరిచయం చేస్తే హ్యాపీ. అందరికీ నమస్కారం. కొన్ని కళలు నిద్రపోయిన తర్వాత మొదలవుతాయి, కొన్ని కళలు నిద్ర లేచిన తర్వాత కూడా మనతో పాటే ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు చూసి మనం బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం, కొన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుంటాయి. అట్లాంటి ఒక సినిమా లూషియా.
ఆ, కళ లేకుండా మనిషి బతకడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి రేప్ అనేది ఒక కళ. సో అటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో లూషియా చేశారు. అది నేషనల్ వైడ్ ఎంత పెద్ద hit అందరికీ తెలుసు. దాన్ని ప్రసాద్ గారు తమిళ్లో చాలా అద్భుతంగా కొన్ని స్క్రీన్ ప్లే కొంత చేంజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ సిద్ధార్థ్ గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా మంది అందరూ చెప్తున్నారు ఇట్స్ అన్ అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అంతే. అండ్ సంతోష్ నారాయణ గారి మ్యూజిక్, తెలుగులో ఆయన గురించి కొంత తక్కువ తెలిసేమో కానీ నాకు, అంటే కొంతవరకు తెలిసేమో కానీ, బట్ తమిళ్లో హీఈస్ నా ఒక ప్రపంచం లాగా, సంగీత ప్రపంచం లాగా. అండ్ హీస్ మేకింగ్ అద్భుతమైన సినిమాలు చేశారు ఈ మధ్య ఆయన. సో అలాగే ఈ ఫిల్మ్ని తెలుగు ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారు, పిశాచితో షీ స్టార్టెడ్. మంచి సినిమాలు అంటే చూడడానికి జనాలు రెడీగా ఉన్నారు, ఇవ్వడానికి కూడా రెడీగా. అలాగా మంచి సినిమాలు తెలుగుకి ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి నేను పనిచేయడం ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు మన లిరిక్ రైటర్ శివ గణేష్ గారు మాట్లాడబోతున్నారు. సభకు నమస్కారం. ముందుగా సిద్ధార్థ గారి గురించి చెప్పాలంటే, నాలో ఒకడులోనే ఇద్దరు ఉన్నారు. నాలో అనే క్యారెక్టర్, ఒకడు అనే క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు. బొమ్మరిల్లో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఒకడు, తండ్రితో భయపడుతున్నప్పుడు ఒకడు, తండ్రికి పాఠాలు చెప్తున్నాడు ఇంకొకడు, ప్రియురాలి దగ్గర మాట్లాడుతున్నాడు ఇంకొకడు. ఇలా ప్రతి సినిమాకి కూడా తను ఎందరో ఒకళ్ళుగా మారిపోతాడు. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా సహజంగా నటిస్తాడు. అందుకే నాకు అనిపిస్తుంది సిద్ధార్థ్ గారిని చూస్తే ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ అండ్ టాలెంటెడ్ యంగ్, ఆల్వేస్ యంగ్ హీరో. కానీ బిరుదులు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు, కానీ మనం ఇవ్వకూడదండి ఆయనకి బిరుదు. ఇవ్వచ్చా ఇవ్వకూడదు చెప్పండి? ఇవ్వచ్చు కదా. ఆయన, నేను ఈ పాటలో రాశాను, సహజ శైలిలో నే మొదటి వాణ్ణురా, గగన వీధిలో నా వెలుగురా, పాత తీరుని కొత్త తీరుతో కలిసి వెలసిన కళలు నావిరా, అభిమానం, దట్ ఈస్ అభిమానుల అభిమానం నా మెళ్ళో మణిహారమే, ఆ బంధమే నన్ను నడిపించు దైవమే. సో కాబట్టి ఇంత సహజంగా నటించే సిద్ధార్థ గారు మనందరం కలిసి బిరుదిద్దాం. తపస్సులు, ఋషులు, మునులు, సిద్ధిని సాధించిన వాళ్ళు తపస్సులో సాధించారు, ఈయన నటనలో సాధించారు, సహజ నటనలో సాధించారు. కాబట్టి ఈయన సహజ నట సిద్ధార్థ. కరెక్టా? థ్యాంక్ యూ. ఇప్పుడు కల్పన చిత్ర అంటే ఓన్లీ ఫిక్టిషియస్ మూవీస్ తీసే ఆమె కాదు. ఆవిడ కల్పన చిత్రాలు, రియలిస్టిక్ మూవీస్ కూడా తీస్తారు ఆమె. చాలా టేస్ట్ ఉన్నటువంటి, చాలా గోల్డెన్ హార్టెడ్ ప్రొడ్యూసర్ లేడీ. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏమండి, సినిమాలు డబ్ చేసినా అది మాకు తెలుగు అందిస్తున్నారు, తెలుగు ప్రేక్షకులు మీరు ఆనందాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి మీరు హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. ఇంకా సంతోష్ నారాయణ గారి గురించి చాలా తక్కువ తెలుసు తెలుగు వాళ్ళకి. ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక సినిమా అండి, సూదు కవ్వని సినిమాలు ఒక్క పాట అండి, కాసు పణం దుడ్డు మనీ అనే ఒక పాట అండి. చాలా క్యాచీగా ఉంటుంది. ఆ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశారండి. అప్పటి నుంచి సంతోష్ కాసు పణం దుడ్డు మనీ, కాసు పణం దుడ్డు మనీ అనే పాట అసలు అది చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇదేంటారా పిచ్చిగా ఉంది అనిపిస్తుంది, పిచ్చిగింతలాగా అనిపిస్తుంది. కానీ అందులో ఒక విశేషం ఉంది, ఒక 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 యాక్టివిటీ ఉంది. ప్రతి వాడు కూడా లేచి డాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్స్ అంటే మామూలు బాడీ ఊపేయడం కాదు, అదొక రకమైనటువంటి ఒక స్పందన, ఒక టైప్ ఆఫ్ ఇది మూమెంట్. సో దాంతో ఈ సంతోష్ నారాయణ గారు ఏమయ్యారంటే ఈ బికేమ్ స్వర్తోష్ నారాయణ. స్వర్తోష్ నారాయణ అంటే స్వరాలనే సంతోషంగా ఆకలింపు చేసుకుని జనాలకు అందించే నారాయణ. కాబట్టి అప్పటి నుంచి ఆయన స్వర్తోష్ నారాయణ అయ్యారు.
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు, ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఆయన చాలా ఎక్కువ సినిమాలు చేయాలి. ఆయన విష్ చేస్తున్నాను. ఇంకా నెల్లూరి నెరజాణ నా కుంకుమల్లె నీ కుంకుమల్లె మారిపోనా అనే పాటను రాసినప్పుడు ఆదరించారు. కన్నులతో చూసేవే గురువా కనులకు సొంతమౌనా అన్నప్పుడు అభినందించారు. రావే నా చెలియా రావే నా చెలియా రయ్యంటూ రావే సఖి అన్నప్పుడు విశేషంగా ఆదరించారు. అలాగే మరొక విషయం చెప్పాలండి. మరి సిద్ధార్థ్ గారు గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుందా మీకు? బాయ్ సినిమాకి ఫస్ట్ ఆయన డెబ్యూ ఫిల్మ్ కి పాటలు రాసినటువంటి అదృష్టం నాకు కలిగింది. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి అని పాట రాసిన అని పాట రాసిన మారో తానాన్ని తారారే ఆ పాట రాసిన ఏ పాట రాసినా ఆయనకి ఫస్ట్ టైం రాశాను. ఆ బొమ్మరిల్లు బాలుడు ఎప్పటికీ బొమ్మరిల్లు బాలుడే. ఆయన ఎప్పటికీ చుక్కల్లా చంద్రుల్లా మన హృదయాల్లో నిండిపోయి తెలుగులో ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేసి సందీప్ కిషన్ నాని గారు, ఏక నాని గారు, ఎవడే సుబ్రహ్మణ్యం నాని గారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ గారు ఇప్పుడు హార్ట్ థ్రాప్స్ అంటే ఆడవాళ్ళ గుండెల కొల్లగొట్టేస్తారు. వాళ్ళు పంచదారతో కొల్లగొట్టేసి తేలి పూసేస్తారు. అటువంటి మహత్తరమైనటువంటి లుక్కు, ముక్కు, వాక్, టాక్ ఉన్నటువంటి ముగ్గురు హీరోలు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్పన గారికి, ఈ అందరి మా టీం అందరికి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రకృతి కల్పనాభ్యః స్వస్తి స్వస్తి స్వస్తి.